కూడా బాంబే నుంచి ఇప్పుడు వస్తున్నారు ఫ్లైట్లో, అది కూడా పూర్తవుతుంది. అంచేత ఈరోజు కొంచెం మైక్ సిస్టమ్ కూడా అడ్జస్ట్ చేసాం, కొన్ని ఇబ్బందులు ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసాం. సభాపతి ఎవరి పేరైతే పిలుస్తారో వారు తమ టేబుల్పై ఉన్న మైక్ని ఆన్ ఆఫ్ బటన్ ఉంది ఇక్కడ, అది అది ప్రెస్ చేస్తేనే వాయిస్ వస్తుంది. అందుకే ఈ ఒక్కరోజు బటన్ నొక్కితే ఆఫ్ చేసుకోవాలి, మాట్లాడ ముగియగానే మరొకసారి ఆ బటన్ నొక్కితే ఆఫ్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఉపయోగించడానికి కార్డ్లెస్ మైకులు కూడా సిద్ధంగా ఉన్నాయి. కొంచెం ఒకరోజు టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అవర్ అండి. మొదటి ప్రశ్న వారు రాలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు జవాబు చెప్పినట్టుగా భావించాలని కోరుకుంటున్నానండి. సెకండ్ క్వశ్చన్ 1152 మన మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏబిసి మూడింటి కలిపి సమాధానం అవునండి. జనాభా మరియు వ్యాధి సంభవాల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య సంస్థలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఒక యూనిఫామ్ పాలసీని తీసుకొస్తుంది. పాలసీ రూపొందించిన తర్వాత ప్రతిపాదనలను సముచితంగా పరిశీలించడం అవుతుంది. అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 1 minute ప్రెస్ చేయడం. పెడుతున్నాం అధ్యక్ష. కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. కానీ అధ్యక్ష, దీని వెనకాల కూడా మా ప్రాంతంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాల కథలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఉదాహరణ చూసుకుంటే నాదే అధ్యక్ష. శోభా నాగిరెడ్డి గారి యాక్సిడెంట్, మా తల్లి గారి యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్, అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్, ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష. 3 సంవత్సరాల లోపలనే ఉమా నాగిరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి, ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఎటువంటి కుటుంబానికి అట్లాంటి జరగకూడదని అనుకునే మరి ఫస్ట్ నుంచి కూడా దీని గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. మొదట ఇవన్నీ కూడా పక్కన పెడితే అధ్యక్ష, డేటా అదేవిధంగా లాజిస్టిక్స్ అన్ని కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టి ఎందుకు ఆలగడ్డకి 100 బెడెడ్ అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కర్నూలు చిత్తూరు హైవే ఏదైతే NH40 నా నియోజకవర్గం నుంచి వెళ్తుందో అధ్యక్ష, నాకు 6 మండలాలు ఉంటే 4 మండలాలు ఒక మున్సిపాలిటీ ఈ హైవేకి టచ్ అవుతుంది అధ్యక్ష. మరి ఈ NH వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుంటే 2021-22లో అధ్యక్ష ఫేటల్ అంటే చనిపోయిన కేసెస్ 14, మొత్తం యాక్సిడెంట్లు 93 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 22-23లో చనిపోయిన కేసెస్ 8 అయితే టోటల్గా యాక్సిడెంట్లు అయింది 100 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 23-24లో చనిపోయిన నెంబరు 7 మంది అంటే అధ్యక్ష, టోటల్ యాక్సిడెంట్లు 95 జరిగినాయి అధ్యక్ష. 24-25 ఫేటల్ చనిపోయిన నెంబర్స్ కుటుంబాలు 15 అయితే అధ్యక్ష, టోటల్గా జరిగింది 50 యాక్సిడెంట్లు అధ్యక్ష. పోయిన సంవత్సరము 10 మంది చనిపోయినారు అధ్యక్ష. 6 నెలల క్రితము 7 మంది చనిపోయినారు అధ్యక్ష. ఈ 30 పడకల నుంచి 50 పడకల అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పూనం మాల్కొండ గారితో మాట్లాడి ఆ నాబార్డ్ కింద అప్గ్రేడేషన్ లో ఆలగడ్డ పేరు లేకపోయినా కూడా దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలో 50 పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, CHC ఆలగడ్డ రెఫరల్ కేసెస్ ఒక్కసారి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఈ డేటా వినిపించడము. ఈ రిఫరల్ కేసెస్ అంటే అధ్యక్ష, ఆలగడ్డలో డాక్టర్లు లేరనో, లేకపోతే ఎక్విప్మెంట్ లేదనో, లేకపోతే సీరియస్ కేసులు మేము టేకప్ చేయలేమని చెప్పి
అటు నంద్యాలకు కానీ, కర్నూలుకు కానీ, ప్రొద్దుటూరు కానీ, కడపకి రిఫర్ చేసిన కేసులు ఒక సంవత్సరం కాలంలో ఒకసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. లాస్ట్ జనవరిలో 98 కేసులు రిఫర్ చేశారు అధ్యక్ష, ఫిబ్రవరిలో 93, మార్చ్లో 78, ఏప్రిల్లో 89, మేలో 81, జూన్లో 90, అట్లా మొత్తం ఒక సంవత్సరం కాలంలో దాదాపుగా 1000 కేసులు పక్కా హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఒకవేళ 100 బెడెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే, వేరే కారణాల వల్ల లేట్ అవుతే అధ్యక్ష, అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల మేజర్ యాక్సిడెంట్లు ఏదైనా అయినప్పుడు పేషెంట్ ని స్టెబిలైజ్ చేసేంత వరకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. వెంకటేశ్వర గారు సార్, ఇక్కడ ప్రశ్న ఏంటంటే హాస్పిటల్లో నీడ్ ఉంది, దీన్ని 50 నుంచి 100 పడకలు చేయమని రిక్వెస్ట్. ఆల్రెడీ అఖిలప్రియ గారు క్లియర్గా ఇచ్చారు, సింపుల్గా మీరు కూడా మాట్లాడి టైం సేవ్ చేయండి. హలో కొంచెం